బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో పాత కక్షలు భగ్గు ఉన్నాయి. రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు కొట్టాలలో 2 వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. దాడుల్లో గోపీనాయక్, రవినాయక్ మృతి చెందారు. గోపీనాయక్, వెంకటేష్ నాయక్లపై వేట కొడవళ్లతో దాడి జరిగింది. గతంలో జరిగిన ఓ హత్య కేసులో గోపి, అమర్ అనే వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. ఈ మధ్యనే వీరిద్దరూ 2 వర్గాలుగా విడిపోయారు. జంట హత్యలకి అమర్ వర్గమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రైట్, ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ జంట హత్యలకి కారణం ఏంటి? అసలు ఎక్కడ జరిగింది ఈ సంఘటన? అనంతపురం సమీపంలోని రుద్రంపేట పంచాయతీలో చంద్రబాబు కుటాల్లో 2 వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నా. అయితే గతంలో ఒక సాక్షి రిపోర్టర్ హత్య కేసులో ఏమైతే అమర్, ఇప్పుడు చనిపోయిన గోపి ఇద్దరు కూడా నిందితులుగా ఉన్నారు. కొంతకాలంగా ఈ అమర్ గోపిల మధ్య విభేదాలు తలెత్తడం, 2 వర్గాలుగా విడిపోవడం, ఇవాళ పరస్పరం ఎదురుపడడంతో అమర్ వర్గమే వేటకొడలతో దాడి చేసిందని చెప్పి పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. దాడిలో అమర్, గోపి, వెంకటేష్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ అమర్ వర్గీయులు పరారీలో కోసం పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రధానంగా ఈ అమర్ ఉన్న ఈ అమర్ కు గోపికి ఉన్న విభేదాలే ఈ హత్యలకు కారణం అని చెప్పి పోలీసులు ఒక నిర్ధారణ రావడం జరిగింది. నిందితుల కోసం కూడా గాలిస్తున్నారు గోపి. అయితే ప్రవీణ్, మనం చూస్తే వేట కొడవళ్లతో దాడి జరిగినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే ప్రీ ప్లాన్ గా జరిగినట్టు అనుకోవచ్చా? గోపి, అయితే కొంతకాలంగా కూడా వీరి మధ్య విభేదాలు ఉన్నాయి. గతంలో పంచాయతీలు నిర్వహించేవారు, కాలనీలో చిన్న చిన్న పంచాయతీలు చేస్తూ దాదాగిరి చేసేవారు అని చెప్పి పోలీసులు చెప్తున్నారంటే పరిస్థితి. అయితే గోపి, అమర్ ఇద్దరు కూడా గతంలో ఇద్దరు మంచి స్నేహితులు. హత్య కేసుతో పాటు పలు సంఘటనలో కూడా వీరిద్దరి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు. ప్రధానంగా ఈ చనిపోయిన గోపి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు, పలు పంచాయతీలు వ్యవహారం చేసేవారు. అయితే ఈ మధ్యనే అమర్, గోపిలకు తేడాలు రావడం, అమర్ వర్గం విడిపోవడం, ఒక్కసారిగా కాలనీలో ఉన్న ఈ గోపి నాయక్, వెంకటేష్ నాయక్ పై ఈ అమర్ వర్గీయులు దాడి చేసి వెడికొడలతో చంపారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ హత్యలు కూడా వీరే కారణం అని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి గోపి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.